సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో లాస్ట్ వ్లాగ్ నేను సండే రోజు తీసా అండ్ ఆల్సో ఈరోజు కూడా సండేనే వచ్చింది. అండ్ లక్కీలు ఈరోజు ఆర్మ్స్ రాలేదు, ఈరోజు బ్యాక్ వచ్చింది. సో ఐ హోప్ బ్యాక్ డే తీసి కూడా చాలా డేస్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ గైస్ హూ ఎవర్ ఈస్ కంటిన్యూయింగ్ దియర్ జిమ్ జర్నీ అండ్ ఆర్ ఫిట్నెస్ జర్నీ. ఎందుకంటే చాలామంది జిమ్ అనేది స్కిప్ చేస్తారు ఒక 3 మంత్స్కి, 4 మంత్స్కి, 5 మంత్స్, 6 మంత్స్కి. ఇంకొక పార్టీ కూడా ఉంటుంది, జనవరి ఫస్ట్ రోజు కడతాను కట్టి ఆ తర్వాత జిమ్కి వెళ్ళరు, ఏదో 10 రోజులు వెళ్ళి ఆపేస్తారు. మీకు చేయాలని మిస్సెస్ చేయండి లేదా మానేయండి, అలా అని కట్టి వెళ్ళకుండా ఉండొద్దు. చాలామంది అయితే 6 మంత్స్కి కట్టి వెళ్ళరు, 3 మంత్స్కో 6 మంత్స్కో బ్రేక్ ఇచ్చేస్తారు. అంటే కంటిన్యూ చేస్తారు 6 3 మంత్స్, దాని తర్వాత బ్రేక్ ఇచ్చేస్తారు. సో మీరు ఇంకా కంటిన్యూ చేస్తారు మీ జర్నీ అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. డెఫినెట్లీ కీప్ గోయింగ్, వన్ డే విల్ డెఫినెట్లీ సీ ద రిజల్ట్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఈస్ బడ్స్ అండ్ మొబైల్. ఈ రెండు మన లైఫ్ని చాలా చేంజ్ చేస్తాయి. యాక్చువల్గా చాలామంది అంటూ ఉంటారు కదా, మాకు ఐడియాలు రావట్లేదు, ఇది రావట్లేదు, అది రావట్లేదు అని. ఎందుకంటే మీ మైండ్ మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మధ్య సో కాల్డ్ జెన్సీ కిడ్స్ అండ్ జెన్సీ జనరేషన్స్ పీపుల్ ఫోన్ లేకుండా బతకట్లేదు. సపోజ్ స్నానం చేస్తున్నారు, చాలామంది అబ్జర్వ్ చేస్తారు, ఫోన్ పట్టుకెళ్తారు, వాష్రూమ్లో పాటలు పెడతారు లేదా ఇన్స్టా స్క్రోల్ చేస్తారు, స్నానం చేస్తారు. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్, వంట చేసేటప్పుడు అంటులు తోమేప్పుడు కూడా పట్టుకెళ్తారు, పాటలు పెడతారు, యూట్యూబ్ పెడతారు, ఇన్స్టా పెడతారు, స్క్రోల్ చేస్తారు, ఆ పనులు చేస్తారు. సో మన మైండ్ అనేది కొద్దిగా స్పేస్ కావాలి ఆలోచించుకోవడానికి. ఒక ఒక క్రియేటివ్ సైడ్ ఉంటుంది మైండ్లో, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అన్నట్టు. సో అక్కడ క్రియేటివ్ సైడ్ మనకి అది ఆలోచించాలంటే దానికి ఒక స్పేస్ కావాలి. ఆ స్పేస్ మనం ఇవ్వట్ల. మన స్పేస్ ఇచ్చే టైంలో కూడా ఫోన్ పట్టుకొని బట్టలు పెట్టుకొని పాటలు వింటూ ఇన్స్టా స్క్రోల్ చేస్తూ కూర్చున్నాం. అట్లీస్ట్ ఐ నో ఇంకొక హ్యాబిట్, వాకింగ్ చేసేప్పుడు కూడా ఈ మధ్య బడ్స్ పెట్టుకొని నడుస్తాం చాలామంది. నేను కూడా నడిచేవాడిని. నేను ఒక 2 వీక్స్ నుంచి బడ్స్ వాడను వాకింగ్ చేసేప్పుడు. యాక్చువల్గా నేను ఐడియాస్ కూడా రాయాలి స్టోరీస్కి, కానీ నేను ఎప్పుడైతే బడ్స్ వాడకుండా నడవడం స్టార్ట్ చేశానో ఇట్ హెల్ప్ మీ అలాట్. నేను బడ్స్ వాడను, ఐ మీన్ సాంగ్స్ వాడను, అండ్ ఫోన్ కూడా ఓపెన్ చేయను. ఫోన్లో నోట్స్ యాప్ ఉంటుంది, జోబులో పెట్టుకుని ఉంటా. ఏమైనా ఐడియా వస్తే టపా రాస్తా, మళ్ళీ ఫోన్ పెడతా, మళ్ళీ ఐడియా వస్తే రాస్తా. నా ఫోన్ యూసేజ్ ఇంతే, పాటలకి, యూట్యూబ్కి, ఇన్స్టాకి ఏం ఉండదు. ఇంకేమన్నా మిగిలిందంటే. అండ్ వన్ మోర్ థింగ్, నేను చాలా పాడ్కాస్ట్లు వింటాను. యూట్యూబ్ స్క్రీన్ టైం నాకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లానే ఇంచుమించు 2.5 3 hours ఉంటుంది. నేను పాడ్కాస్ట్లు ఎక్కువ వింటాను. ఇయర్ ద థింగ్ గోస్, వింటున్న పాడ్కాస్ట్లో ఎవరో చెప్తుంటే నేను సేమ్ ఇప్పుడు మన బ్రెయిన్కి క్రియేటివిటీ పని చేయాలంటే మనం క్రియేటివ్ స్పేస్ ఇవ్వాలి బ్రెయిన్కి. మనం అది ఇవ్వట్లా. ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో చాలామంది ఇనే ఉంటారు, స్నానం చేసేప్పుడు, నడిచేప్పుడు మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియాస్ వస్తాయని. ఎందుకు మనం ఆ టైంలో ఫోన్ వాడం, మనం ఆ టైంలో ఈ డిస్టర్బెన్స్ ఉండదు. ఆ బ్రెయిన్ చేసిన వర్క్ ఆ బ్రెయిన్ చేస్తుంది, క్రియేటివ్గా ఆలోచిస్తుంది ఆ టైంలో. మనం ఆ టైంలో ఫోన్లు, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, సాంగ్లను పెట్టి ఇరికిచ్చేస్తున్నాం. సో డోంట్ లెట్ ఇట్ హ్యాపెన్, ఐ మీన్ డోంట్ డూ ఇట్. నేనేమి మీకు చెప్పేవాడిని కాదు, మీకు నచ్చితే చేయండి లేదా చేయొద్దు. బట్ దిస్ మెథడ్ హెల్ప్ మీ అలాట్ రిగార్డింగ్ మై ఐడియా జనరేటింగ్ అండ్ మై creative things. I hope you do it, and if you're struggling, you try it out. It'll help you. So that's it. I think we'll meet you at the gym. ప్రీ తీసుకొని జిమ్కి వెళ్ళిపోదాం. జిమ్లో అయితే కలుస్తాను. అండ్ మర్చిపోయాను, ప్రీ అయితే వచ్చేసింది, లాస్ట్ వీడియోలో చెప్పే ఉంటాను, మ్యాంగో ఫ్లేవర్. సో ఓకే, ఏమైనా ఉంటే జిమ్లో మాట్లాడదాం. ప్రజెంట్ ఫుల్ వర్షం పడుతుంది, తగ్గేలా లేదు. చూడాలి, ఒక 10 నిమిషాలు చూస్తా. తగ్గకపోతే కెమెరా బ్యాగ్లో పెట్టుకొని రెయిన్ కోట్ వేసుకొని జంప్. ఓకే, సీ యూ ఎట్ ద జిమ్.
హాయ్ బ్రో. సో హాయ్, అట్ ప్రజెంట్ జిమ్కి అయితే వచ్చాము. ఈరోజు లేట్ అయింది, పొద్దున్న 6కి లేసాను కానీ జిమ్కి వచ్చేప్పటికి 7:30 అయింది. ఎందుకంటే వర్షం పడింది, సో ఆగాల్సి వచ్చింది. వర్షం వచ్చినా కూడా ఇది షెడ్ కాబట్టి వర్షం పడితే సౌండ్ వస్తుంది, రికార్డ్ చేయడానికి ఉండదు. సో లేట్గా వచ్చాను. అండ్ ఇవాళ సాంగ్స్ కూడా పెట్టరేమో నాకు తెలిసి, మోస్ట్ ప్రాబ్లీ ఎవరు లేరు. సండే చాలా ఖాళీగా ఉంది, ముగ్గురు తప్పితే ఎవరు లేరు. సో ఐ హోప్ వి రికార్డ్ పీస్ఫుల్లీ అగైన్. సో ఓకే, ఈరోజు ప్రీ వర్కౌట్ కొట్టేస్తుంది. నేను వచ్చి మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ వచ్చాను జిమ్కి. ఫోన్ మర్చిపోయాను, ఫోన్ కోసం వెనకాల్సి వచ్చింది. ఈ టైంలో 20 minutes పోయింది అండ్ ప్రీ వర్కౌట్ గట్టి కొట్టేస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వర్కౌట్ ఫాస్టర్. So I think everybody heard this term, where there is a will, there is a way. If you want to do something, you will do it. ఒకవేళ నీకు ఏం చేయాలంటే నువ్వు ఖచ్చితంగా చేస్తావు. అది నీ పర్సనల్ వర్కౌట్ కానీ జిమ్ కానీ ఏదో ఒకటి. ఈ టర్మ్ అనేది, ఈ క్యాప్షన్ అనేది అన్నిటికీ, ఈ కొటేషన్ అనేది అన్నిటికీ యూజ్ అవుతుంది. ఏ టర్మ్లో పెట్టినా ఆ క్యాప్షన్, ఆ కొటేషన్ మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది. ఎవడో వస్తాడు, ఏదో చెప్తాడు, మోటివేట్ చేస్తాడు, ఇవన్నీ ఉండవు. నీకు చెయ్యాలని మిస్, నీకు ఎక్కడి నుంచి చేయాలని మిస్, నువ్వు ఖచ్చితంగా చేస్తావు. ఎందుకంటే నీకు చేయాలని, పక్కనోడు వచ్చి చెప్తే చేయాలని కాదు. సో దట్స్ ద థింగ్. విల్ గో విత్ లాట్ పుల్ డౌన్ 3 sets అండ్ మూవ్ విత్ థ్రోయింగ్. వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ప్రీ వెళ్ళిపోయింది కూడా మైండ్లో నుంచి కొట్టేసి. సో ఎప్పుడు ఇంత లేట్ అవ్వలేదు. వితిన్ 20-25 minutes స్టార్ట్ చేస్తాను. ఈరోజు నియర్లీ 30 minutes అయింది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వర్కౌట్. సో ఫస్ట్ సెట్ రోయింగ్తో అయితే స్టార్ట్ చేసాం. ప్రెస్ సపోర్టెడ్ రోయింగ్తో. ఫస్ట్ సెట్ 70 kgs, అరౌండ్ 18 to 20 వచ్చినాయి. అన్ని క్లీన్ కొట్టాం. ప్యాషన్ అయితే ఎక్కడ కొట్టలేదు. కానీ ఫస్ట్ టైం ఈ మిషన్ కొద్దాం. దీంతో ఎందుకు స్టార్ట్ చేసామంటే, లాట్ పుల్ డౌన్ మిషన్ ఆల్రెడీ వాడుతున్నారు. వాళ్ళకి 8+8 16 sets ఉన్నాయి ఇంకా. సో ఈ లోపు మంది ఒకటి అయిపోద్ది. ఆల్రెడీ నేను 10 minutes వేస్ట్ చేశాను. సో మళ్ళీ వేస్ట్ ఎందుకు, దీంతో అయితే స్టార్ట్ చేశాను. అండ్ దీంతో ఎంతవరకు ఎప్పుడు స్టార్ట్ చేయలేదు, బట్ ఇంకా బాగా తెలుస్తుంది. ఆల్వేస్ రిమెంబర్, బ్యాక్ థిక్నెస్ పోజాలంటే రోయింగ్ మూమెంట్ ఆఫ్ ద బెస్ట్. సో విల్ గో విత్ సెకండ్ సెట్ 90 and third set 100. Let's start the second set. ఫిఫ్టీన్ 16 reps వచ్చినట్టున్నాయి. లాస్ట్ 2-3 ప్యాషల్ అండి. ప్యాషల్లో కొడదాం ఒకటి రాలేదు. ఫామ్తో చేశాను. ఓకే, విల్ డూ థర్డ్ సెట్ 100 kgs. సో ఆల్ మెన్ హ్యావ్ ఫేజెస్ ఇన్ లైఫ్. అందరూ ఏదో ప్రాబ్లంలో ఉంటారు, ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ ఆల్వేస్ రిమెంబర్, ఏ ఫేజ్ వచ్చినా కూడా చాలామంది క్విట్ చేస్తారు. అలా ఎప్పుడు క్విట్ చేయొద్దు. ఎవ్రీ టైమ్ షో అప్. దట్స్ ద థింగ్, వీ డూ ద మోస్ట్ షో అప్. అండ్ వన్ థింగ్ ఇస్, నాకు హెడేక్ ఉంది, బిజీ ఉన్నా, స్ట్రెస్ఫుల్ ఉందని జిమ్ డైట్ అని స్కిప్ చేస్తారు, అన్నీ మానేస్తుంటారు. ఎందుకు మానేది? సపోజ్ డైట్ మానేసారు, సరే,
జిమ్ ఎందుకు మానే? ఆల్వేస్ రిమెంబర్ గైస్, బిలీవ్ మీ ఇన్ దిస్, సమ్ టైమ్స్ స్ట్రెస్ఫుల్ ఉందని జిమ్ ఎప్పుడు మానద్దు. దట్ వర్క్అవుట్, దట్ 1 hour వాట్ యూ వర్క్అవుట్, ఆ జిమ్ లో మనం ఒక గంట ఏదైతే వర్క్అవుట్ చేస్తామో దట్ కెన్ బికమ్ ఎస్కేప్ ఫర్ యూ. ఆ స్ట్రెస్ నుంచి మీకు ఒక రిలీఫ్ దొరికేది ఒక జిమ్ నుంచి, ఎస్పెషల్లీ రిగార్డింగ్ విత్ మెన్. సో ట్రై టు హ్యావ్ ఎ స్మాల్ టైనీ వర్క్అవుట్, కీప్ ఏ వర్క్అవుట్ యాజ్ ఎలాస్టిక్. స్ట్రెస్ఫుల్ ఉన్నప్పుడు డైట్ ఓకే ఫైన్, డైట్ మనం కొన్నిసార్లు చేయొచ్చు, బట్ జిమ్ స్కిప్ చేయొద్దు. అది మీకు ఒక ఎస్కేప్, అదొక హెల్ప్ చేస్తుంది స్ట్రెస్ఫుల్ నుంచి మీకు ఒక రిలీఫ్ దొరకడానికి. సో ఓకే, వీఆర్ డన్ విత్ రోయింగ్. కొత్త యాంగిల్ ట్రై చేసాం, బాగుంటే కామెంట్ చేయండి. సో విల్ మూవ్ విత్ లాట్ పుల్ డౌన్. ఖాళీ అయింది, సో లాట్ పుల్ డౌన్ అయిపోయాక విల్ గో విత్ పుల్ ఓవర్స్. దట్స్ ఇట్. విల్ గో విత్ లాట్ పుల్ డౌన్స్. 3 sets. ఫస్ట్ సెట్ 62.5 kgs. We'll go with third set 75.5 kgs. First set, second set బాగానే వచ్చింది. థర్డ్ సెట్ చూద్దాం. We hope for at least 8 reps clean. So there is one thing I wanted to tell you guys, but I can't, but I cannot able to tell it. So I'll tell you an example what consistency makes a person. సో లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. సపోజ్ ఒకవేళ ఫస్ట్ డే ఒక మంచి జిమ్కి వచ్చాడు, చేశాడు, ఏం మారలా, అంతే ఉంటాడు. ఒక నెల వచ్చాడు, చేశాడు, ఏం మారలా, అంతే ఉంటాడు. 2 నెలలు వచ్చాడు, చేశాడు, ఏం మారలా, అంతే ఉంటాడు. సడన్గా ఒక 4 to 6 months ఈ గ్యాప్ స్పాన్లో, ఈ టైం స్పాన్లో ఎప్పుడైతే దాటిద్దో వాడు పూర్తిగా మారిపోతాడు. వాడు ఫస్ట్ వచ్చిన వారం నెలకి వాడు వేరు, ఇప్పుడు వాడు వేరులా చూస్తాడు. దట్ ఈస్ వాట్ ఐ మెంట్ టు సే. దేస్ ఎ కొటేషన్, నాకు తెలిసి అందరికీ తెలిసి ఉండదు లేదా తెలియకుండా ఉండొచ్చు. సో అందుకని చెప్తున్నాను, ఎనీబడి కెన్ హ్యావ్ ఏ ఫిట్ బాడీ, బట్ ఓన్లీ ఫ్యూ కెన్ మెయింటైన్ ఏ ఫిట్ బాడీ విచ్ కాట్స్ డిసిప్లిన్. సపోజ్ నన్ను తీసుకోండి, నేను చేస్తున్నా, ఏదో ఒక 1 year చేస్తున్నాను కంటిన్యూ, 1.5 years నుంచి. ఫ్యూచర్లో మళ్ళీ చేయకపోవచ్చు. వ్లాగ్స్ చేయడం నాకు ఇష్టం, మధ్యలో ఆపే ఉండొచ్చు. వ్లాగ్స్ నేను ఆపుతానేమో, నాకు కూడా తెలియదు, నాకు కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు ఏదైతే చేస్తున్నాను సో బిజీ అయిపోతానేమో. కానీ నాకు లైఫ్లో ఒకటే ఏముంది, ఇలాంటివి నేను ఆపకూడదు. ఇది నాకు ఇష్టం, ఇది నాకు మనసు నుంచి చేస్తున్నాయి వర్క్. నేను జిమ్ చేయడం, నేను వ్లాగులు చేయడం, నేను మాట్లాడడం. నేను చాలా ఇంట్రోవర్ట్ పర్సన్, అసలు సోషల్ అవ్వలేను బయటకు వచ్చి. అలాంటిది నేను కెమెరా ముందు మాట్లాడుతుందంటే నన్ను ఊహించుకోండి. నాకెంత భయం అంటే, ఇప్పుడు ఇక్కడ జిమ్లో ట్రైనర్ వీళ్ళు నన్ను ఏమనుకుంటారని థాటే ఉంది నాకు మైండ్లో. అలాంటిది నేను ఓవర్కమ్ చేసి నేను చేస్తున్నాను. సో నాకు అది అంత ఇష్టం. నేను ఎక్కడి నుంచి చేస్తున్నాను ఈ పని, నాకు ఈ పని ఆపడం ఇష్టం లేదు. ఈ వర్క్ ఏదైతే చేస్తున్నానో అది ఆపడం ఇష్టం లేదు. ఈ థాట్ ఉన్నోడు ఏదో రోజు గెలుస్తాడు. ఇఫ్ అనే థాట్ రాదు లైఫ్లో ఇంకెప్పుడు. నువ్వు ఆల్రెడీ గెలిచేసావు, ఎందుకంటే నువ్వు సగం దూరం వచ్చావు. చాలా మంది ఉంటారు, ఇప్పుడు నేను ఫిట్గా నాలా చాలా మంది ఉండొచ్చు, కానీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలరా అని నేను అడుగుతున్నా. నేను తీసుకెళ్ళగలను, నాకు ఆ నమ్మకం ఉంది. నేను ఇలానే నా ఫుడ్ చాలా సింపుల్. మొన్న చెప్పే కదా వ్లాగ్లో, అంతే ఉంటుంది. అంతకుమించి ఎక్స్ట్రా ఫుడ్ తిన్నాను, తక్కువ ఫుడ్ తిన్నాను, అంతే తింటాను. 2700 calories. సో నాకు అది 3-4 years ఏమన్నా కంటిన్యూగా తింటాను, నాకు అంత ఇష్యూ లేదు. మీరు తినగలరా? దట్ ఈస్ మై క్వశ్చన్. ఆల్వేస్ రిమెంబర్ గైస్, ఎనీథింగ్ యూ వాంట్, ఎనీథింగ్ యూ బై ఆల్వేస్ కమ్స్ విత్ ఎ కాస్ట్. ఇప్పుడు నేను ఉంది జిమ్, నాకు చాలా ఇష్టం, దీనికి కావాల్సింది ఫుడ్. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఎ కాస్ట్. నువ్వు ఏది చేసినా దానికి నువ్వు ఏదో ఒకటి చల్లించాలి. నేను ఒక జిమ్ గురించి చెప్పట్లా, అన్నిటి గురించి చెప్తున్నాను. సో విల్ గో విత్ థర్డ్ సెట్ 75.5 kgs.
కానీ ఐ గేవ్ అప్ ఆన్ ఫుడ్ ఫర్ దిస్ ఫిట్నెస్ బయట మానేసా. సో కమింగ్ టు లవ్ డిమాండ్స్ వెయిటింగ్. నువ్వు 5 to 6 years 6 to 7 years వెయిట్ చేయగలవా ఒక అమ్మాయి కోసం? యాజ్ ఐ సెడ్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఎ కాస్ట్. విల్ మూవ్ విత్ పులోవర్స్ మిషన్. నేను యాక్చువల్గా పులోవర్స్ మిషన్ చేస్తాను. యాక్చువల్గా అది కేబుల్ స్టేషన్తో చేసేవాడిని, మాన్యువల్ పులోవర్. సో కేమ్ విత్ మిషన్. ఇక్కడ మిషన్ ఉంది. ఆల్వేస్ ఐ చూస్ మిషన్స్ బికాస్ సేఫర్ సైడ్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ అది ఉందనుకో, కేబుల్ రోయింగ్ ఇలా రోజు చేసిననుకో, అప్పుడు ఉంది కదా ఇలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ స్కాప్లర్ ఉంటుంది. దానికి చాలా డేంజర్. స్కాప్లర్ అంటే షోల్డర్ బ్లేడ్, ఏమనుకోవద్దు, అది డేంజర్. ఇలా వెళ్ళినప్పుడు ఒకేసారి అక్కడ టేర్ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి పులోవర్స్ దగ్గర. మిషన్ అనుకోండి, ఎలా వెళ్ళిందో అలానే వస్తుంది, ఎలా వచ్చిందో అలానే వెళ్తుంది. వెరీ సింపుల్. సో మై సజెషన్ ఇస్ ఆల్వేస్ చూస్ మిషన్స్ దాని ఫ్రీ వెయిట్స్ అలా వెళ్ళొచ్చు షోల్డర్ మీద. అది కూడా మరి హెవీ వెయిట్ 50 యావరేజ్ వెయిట్ మీద వెళ్ళొచ్చు, అది బెటర్. కానీ పులోవర్స్ లాంటి కేబుల్ స్టేషన్స్కి నేను ఆల్వేస్ ప్రిఫర్ మిషన్ లేకపోతే ఆటోమేటిక్గా వెళ్ళండి. అండ్ మిషన్ మీద హెవీ వెయిట్ వెళ్తాను. బట్ నేను నాకు చెప్పినట్టు కేబుల్ పులోవర్స్ మీద అంత వెళ్ళను, చెప్పా కదా. సడన్గా పైకి వెళ్ళను అనుకోండి, అంతేగా కథమేగా. సో ఐ చూస్ మిషన్స్. You to go for machine లేకపోతే choose cable. So pull over 2 sets and then we move with struts. Chalo. డోంట్ జైన్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎనీవన్. నిన్ను నువ్వు ఎవరి కోసం మార్చుకోవద్దు. సో నిన్ను ఎందుకు మార్చుకోవాలి? జనాలు నిన్ను ఇష్టపడితే నీలా ఇష్టపడతారు కదా. నిన్ను మార్చుకొని ఎన్నాళ్ళ నిన్ను దాచుకుంటావు వాళ్ళ దగ్గర, తప్పు కదా. సో బీ యువర్ సెల్ఫ్, లెట్ దెమ్ నో హౌ యు ఆర్. సో వీల్ నౌ గో విత్ స్ట్రగ్స్ ట్రాప్స్కి అండ్ దెన్ విల్ మూవ్ విత్ రేడల్స్. యాక్చువల్గా నేను రేడల్స్ అనేది బ్యాక్ రోజు ట్రైన్ చేస్తాను, షోల్డర్ డే రోజు ట్రైన్ చేయను. అది షోల్డర్ మజిల్. కానీ మనం ఫ్లెక్స్ చేసినప్పుడు అది చూసారా రేడల్ట్, అది బ్యాక్ పోస్ట్లో పెట్టినప్పుడు బ్యాక్లో ఇలా లైనింగ్ వచ్చి రాంబాయిస్కి కనెక్ట్ అయ్యింది. సో బ్యాక్ ఎస్థెటిక్స్ ప్రకారం రేడల్స్ అయితే బ్యాక్లో ట్రైన్ చేయాలి, షోల్డర్ మజిల్ ప్రకారం రేడల్స్ అయితే షోల్డర్లో ట్రైన్ చేయాలి. మీరు ఎలా ట్రైన్ చేసుకోవచ్చు, బట్ ఐ ట్రైన్ ఫర్ ఎస్థెటిక్స్ రిగార్డింగ్ బ్యాక్, ఎందుకంటే బ్యాక్ లుక్ బాగుంటుంది రేడల్స్. అండ్ ఈ బల్క్లో యాక్చువల్గా రేడల్స్ కనిపించేది కాదు, కానీ కరెక్ట్గా ఫ్లెక్స్ చేసినప్పుడు రేడల్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ బల్క్లో రేడల్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది నాకైతే. So strugs will go with 20 kgs and 22 kgs 2 sets and then we'll move to radals 3 sets. चलो start करते हैं.
ఇట్స్ ఓకే టు ఫెయిల్. ఒక అబ్బాయి ఫెయిల్ అవడంలో తప్పు లేదు, ఎందుకంటే ఫెయిల్ అవుతేనే కదా నీకు తెలుస్తుంది నీ కెపాసిటీ ఏంటని. నువ్వు ఫెయిల్ అవ్వకుండా జస్ట్ అలా కూర్చుంటే నీకు తెలియదు. నువ్వు ఫెయిల్ అవుతావు, నీ కెపాసిటీ నీకు తెలుస్తుంది అండ్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. సో సెకండ్ సెట్ విల్ గో విత్ 22.5 kgs. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, వీఆర్ మెయిన్. మనకెవరు వచ్చి ఏది ఇవ్వరు, వచ్చి నోట్లో చేతిలో ఏం పెట్టరు. మనం కావాలంటే వెళ్ళి మనమే తెచ్చుకోవాలి. సో విల్ మూవ్ విత్ 3 delts 3 sets. ఫస్ట్ సెట్ 67.5 kgs, సెకండ్ సెట్ 75, థర్డ్ సెట్ చూద్దాం మనం వచ్చిన రిప్స్ బట్టి. ఓకే, యూజువలీ నేను రైడర్స్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేస్తాను. ఇది 75 kgs సెకండ్ సెట్. బ్యాక్ టు పాయింట్, యూజువల్ నేను రైడర్స్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేస్తాను, ఎందుకంటే థియరీ ఏం లేదు, అది తెలియాలి మనకి. కళ్ళు మూసుకొని అది ఎగ్జాక్ట్లీ కాన్సన్ట్రేషన్. సో మనం ఆ ఫీల్ అవ్వలేము వెయిట్ని. కళ్ళు మూసుకొని చేసినప్పుడు మనకి ఒక ఫార్మ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ బిల్డ్ అయింది. సో ఆ ఫీలింగ్ తెలుస్తుంది. అది కూడా ఎందుకు మూసుకుంటానంటే యాక్చువల్గా రైడర్స్ అనేది చాలా చిన్న మజిల్, పైగా అది తప్పు చేసినా కూడా మనకి తెలియదు. అదే కళ్ళు మూసుకున్నప్పుడు కాన్సన్ట్రేషన్ కొద్దిగా ఒక 2 points పెరిగిద్ది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొన్ని మినీ వాటికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాం వాటి మీద. సో తప్పు చేస్తున్నాం లేదో మనకి అర్థం అవుతుంది, అందుకని కళ్ళు మూసుకుంటాను. వచ్చి థర్డ్ సెట్ కూడా 75 వేస్తాను. సో వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో గైస్, అలసటగా మాట్లాడుతుంది, ఇప్పుడే వర్కౌట్ అయింది. నెవర్ మైండ్. సో ఆల్వేస్ రిమెంబర్, పక్కన వాడితో ఎప్పుడు పోటీ పడద్దు. గెట్ ఇట్ డైరెక్ట్ టు యువర్ బ్రెయిన్. ఇట్స్ ఆల్వేస్ యూ వర్సెస్ యూ, ఇట్స్ నాట్ యూ వర్సెస్ అదర్స్. నువ్వు కంపేర్ చేసుకో, నువ్వు తీసుకెళ్ళి పక్కన వాడితో ఎప్పుడు కంపేర్ చేసుకో. మాకు కరెక్ట్ కాదు, ఎప్పుడు గెలవ కూడా. చెయ్యి, డైలీ వర్కౌట్ చెయ్యి, డైలీ రా, కన్సిస్టెంట్గా ఉండు. నీకు రిజల్ట్స్ ఎందుకు రావు నేను చూస్తా. సో ఫోజింగ్ ఎగ్ చేసుకుందాం. ఫోజింగ్ ఎగ్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోదాం.
సో వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. రూమ్కి వచ్చేసి మీరు ఆల్రెడీ మినీ బ్లాగ్ అప్లోడ్ చేశారు, మీరు చూస్తే ఫైన్. చూడని వాళ్ళకి నేను ఒక బ్రీఫ్ ఇస్తా. వచ్చా, పోస్ట్ వర్కౌట్ మీల్ తిన్నా, లంచ్ చేసా, మధ్యాహ్నం అంతా జపనీస్ చదివా, ఒక 3 hours, ఇంకో 2 hours కాలేజ్ వర్క్ చేసుకున్నా, రూమ్ క్లీన్ చేసుకుని స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చొని లాగ్ చేస్తున్నా. ఇది సో ఇది జరిగింది ఇప్పుడు దాకా. అండ్ బై ద వే నేను ఎపిసోడ్ 20 అప్లోడ్ చేశా. ఇఫ్ యూ గైస్ హ్యావెన్ వాచ్ ఇట్, గో watch it. I wanna discuss one thing in this vlog. I know every man have a few phases where they feel lonely, alone, depressed. ఏం చేయాలో అర్థం కాదు, డిప్రెస్ మూడ్ లోకి వెళ్ళిపోతారు. మెన్ననే కాదు, ఎవ్రీబడి. జెండర్ ఈక్వాలిటీ లేదు, అందరూ ఒక ఫేజ్ ఉంటది, దాని నుంచి ఎలా బయటికి రావాలో ఐ హెల్ప్ యూ గైస్. సో ట్రై టు వేకప్ ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్. సన్ రైజ్ కన్నా ముందు లేగడానికి ట్రై చేయండి. అంటే లేసి ఫోన్ చూడటం కాదు, ఏదో ఒక యాక్టివిటీ చేయండి. స్విమ్మింగ్, వాకింగ్, జాగింగ్, జిమ్, ఏదో ఒకటి మీ ఇష్టమైంది. ఫస్ట్ లెగంగానే మీ బెడ్ చేసుకోండి, మీ బెడ్ క్లీన్ చేసుకోండి, దుప్పటి మాట చేసుకోండి. అంటే నేను దుప్పటి పడతా ఇలా, నేను ఇందాకే దులిపా రూమ్ మొత్తం. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నిద్ర లేగానే ఈ హ్యాబిట్ ఒకటి అలవాటు చేసుకోండి. మేక్ యువర్ బెడ్. మీ బెడ్ క్లీన్ చేసుకొని దుప్పటి మడతేసి పక్కన పెట్టి ఆ తర్వాత వెళ్ళండి. దీనివల్ల ఏంటంటే మీ లేజినెస్ పోద్ది. ఓకే, దుప్పటి మడతేసి పక్కన పెట్టాం, మనం బెడ్ నీట్గా పెట్టాం, ఇంకా మనం వర్క్ చేసుకోవచ్చు అన్న థాట్లో ఉంటుంది. సో మేక్ ఇట్ ఏ హ్యాబిట్. Try to wake up early morning before 5. I mean, not before 5 or even before sunrise, and remove your laziness. పొద్దున్నే లేకండి. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది కొన్ని DMs వచ్చినాయి, బ్రో ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి ఏంటి అని. దానికి కూడా సొల్యూషన్స్, మీ విటమిన్స్, మినరల్స్ అన్ని ఇంటేక్ కట్టకుండా లేదు చూసుకోండి. అండ్ మెయిన్లీ డిహైడ్రేషన్ లేకపోతే బాడీలో వెయిట్ చేసి ఆటోమేటిక్ గా పింపుల్స్ వస్తాయి, పవర్ పోతాయి. అండ్ జిమ్ చేసే వాళ్ళు అట్లీస్ట్ అందరూ కంపల్సరీ అట్లీస్ట్ 3 to 4 liters ఏ డే తాగాల్సిందే, క్రియేట్ ఉన్నా లేకపోయినా. ఎందుకంటే జిమ్ చేసే ప్రోటీన్ తీసుకుంటాం, ప్రోటీన్ బాడీలో ఏంటి వేడి చేస్తే దానికి వాటర్ కావాలి కదా. సో బీ హైడ్రేటెడ్. దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు డిస్కస్. అండ్ కమింగ్ బ్యాక్ టు వన్ మోర్ పాయింట్, వెన్ యూ డూ సంథింగ్, యూ డోంట్ జస్ట్ డూ ఇట్, యూ ట్రై టు ఎంజాయ్ ద ప్రాసెస్. నువ్వు ఏదైనా వర్క్ చేసేటప్పుడు, ఇప్పుడు సపోజ్ నేను జిమ్ ఏదో నోటి వసతియో లేదో చెయ్యాలని చెయ్యట్లా. నేను చేసిన ప్రతిసారి నా వర్కౌట్ సెషన్ అయితే ఉంటుంది జిమ్ లో, ఎంజాయ్ చేస్తా ఆ ప్రాసెస్ ని. ఆ 1.5 2 hours ఏదైతే జిమ్ లో స్పెండ్ చేస్తాను టైం, ఐ లిటరల్లీ ఎంజాయ్ ద సెషన్. సో మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు అది ఎప్పుడైపోద్దో ఆ వర్క్ గురించి ఆలోచించద్దు. ఆ టైం స్పాన్ మీరు వర్క్ చేసేటప్పుడు మీరు ఏదైతే ఆ టైం స్పాన్ పెడుతున్నారో, ట్రై టు ఎంజాయ్ ద వర్క్ లేదా జిమ్ వర్కౌట్ సెషన్ ఇన్ దట్ పర్టికులర్ టైం పీరియడ్ లేదా టైం స్పాన్. సో దీనివల్ల మనకి ఆ ప్రాసెస్ లో లవ్ లో పడతాం. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు ఆ ప్రాసెస్ అది నచ్చిందా నచ్చలేదు సెకండ్ థింగ్. మీరు ఒక 1 week కంటిన్యూ చేస్తే మీకు తెలిసిపోద్ది. ఆ ప్రాసెస్ లో మనం లవ్ లో పడతాం. సో దట్ యూ డోంట్ ఈవెన్ లీవ్. ఇప్పుడు ఏమన్నా నాకు ఎంత ఇష్టం అంటే, నేను సండే రోజు కూడా ట్రైన్ చేస్తా. ఎందుకు నాకు ఇష్టం, ట్రైన్ చేయను. డిపెండ్స్ అపాన్ పర్సన్, అగైన్ చెప్పలేదు నేను అలాగా. బట్ ట్రై టు ఎంజాయ్ ద ప్రాసెస్ వెన్ యూ డూ సంథింగ్. సో దట్స్ ఇట్. హోప్ఫుల్లీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లక్కీలీ ఈసారి సండే ఆమ్ డే రాలేదు, బ్యాక్ డే వచ్చింది. అండ్ టుమారో ఆర్మ్స్ అండ్ డే ఆఫ్టర్ టుమారో లెగ్స్. మేబీ విల్ షూట్ ఏ వ్లాగ్ వైల్ డూయింగ్ లెగ్స్, ఎందుకంటే లెగ్స్ వ్లాగ్ చేసి చాలా రోజులు అయింది. సో ఈ మధ్య లెగ్స్ కూడా బాగా చేస్తున్నాను. సో దట్ ఐ కుడ్ మేక్ ఏ వ్లాగ్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నౌ ఐ కెన్ షూట్ ఏ వ్లాగ్ ఆన్ లెగ్ డే. ఐ ట్రై టు మేక్ ఏ వ్లాగ్. సో ఐ hopefully that's it for today. See you in the next vlog again. Like, share and subscribe. Thank you. Good night.